ప్రతి అన్ని ఆలయాల్లోని భక్తులు బారులు తీరారు. రథసప్తమి రోజు సూర్య భగవాన్ని ఆరాధిస్తే ఆయురారోగ్యాలు కలిసి వస్తాయంటూ కూడా భక్తులు ప్రగాఢ నమ్మకం. ఇక రథసప్తమి సందర్భంగా అత్తాపూర్లో ఉన్న సూర్య భగవాని ఆలయం వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ఆకాంక్ష అందిస్తారు. ఆకాంక్ష చెప్పండి, అక్కడ ఆలయం వద్ద భక్తుల రద్దీ ఏ విధంగా ఉంది? పూజలకు సంబంధించి ఏ విధమైన పూజలు చేస్తున్నారు? రైట్ రాజేంద్ర, ఇక్కడ అత్తాపూర్ సూరజ్బాగ్ సూర్య భగవాను టెంపుల్లో పూజలు రథసప్తమి వేడుకలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇక్కడ భక్తుల తాకిడి కూడా ఎక్కువగానే ఉంది. ఇందులో భాగంగా ఈరోజు స్పెషల్గా సూర్య భగవానుడికి ఎలాంటి పూజలు చేస్తారు అనేది, ఏ టైంలో పూజలు చేయాలి అనేది కూడా మనం పంతులు గారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం, ఆయనతో మాట్లాడి. ఫలసిద్ధిరస్తు తదాస్తు శతమిది శతం దీర్ఘమాయువు. ఓకే రాజేంద్ర, ఇంకా భక్తులు కూడా ఒక్కొక్కరుగా వచ్చి ఆ సూర్య భగవాను భక్తి శ్రద్ధలతో పూజించడం అయితే జరుగుతుంది. ఈరోజు ఆ సూర్య భగవాను ఆరాధిస్తే ఎలాంటి నవగ్రహ దోషాలున్నా కూడా తొలగిపోతాయి అనేది భక్తుల ప్రగాఢ నమ్మకం. సో పంతులు గారితో కూడా మనం ఒకసారి అయితే మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే పంతులు గారు. నమస్కారం అమ్మా. మీ పేరు? నా పేరు వచ్చేసి వినయ్ కుమార్. ఓం శ్రీ సూర్యనారాయణ దేవతాభ్యో నమః. జపాత్ కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వ పాపాజనం ప్రణతోస్మి దివాకరం. సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్యపూజాం చకారయేత్. సూర్యధ్యానం ప్రవక్ష్యామి యజమానస్య ఆత్మ ఆరోగ్య పీడోపశాంతయే. సూర్యాయ నమః. ఓకే పంతులు గారు, చెప్పండి, ఈరోజు రథసప్తమి సందర్భంగా ప్రత్యేకంగా సూర్య భగవానుడిని ఆరాధించాలనేది మన పురాణాలు చెప్తున్నాయి. ఎందుకు ఇంత ప్రత్యేకత ఏంటి? ఈరోజు సూర్య భగవానుడి పుట్టినరోజుగా కూడా మన పురాణాలు అయితే చెప్తున్నాయి. ఒకసారి మీ మాటల్లో మనకు. మీరు చెప్పింది అక్షరాల నిజమమ్మ. సూర్యనారాయణ మూర్తికి అంటే ప్రధాన దేవతలు మన హిందూ సాంప్రదాయంలో ముక్కోటి దేవతలు ఉన్నా కానీ ప్రధానంగా ప్రాధాన్యత మనం ఆ 6 మందిలో ఒకవాడైనటువంటి సూర్య భగవానుడు ప్రతి మన ఇంట్లోకి ప్రత్యక్ష దైవంగా మనకు దర్శనమిస్తూ ఎటువంటి దోషాలున్న పరిహారాలకు ప్రతి ఒక్క దానికి కూడా సూర్య భగవానుని దర్శనం, ఆ సూర్య భగవానుని ఆరాధన చేయడం వల్ల సకల ఆరోగ్యాలు, సకల ఐశ్వర్యాలు, సకల సంపదలు కూడా కలుగుతాయని మా పురాణాలు అన్నీ కూడా చెబుతూ ఉన్నాయి. మరి ఈ యొక్క దేవాలయం అత్తాపూర్, రాంబాగ్, సూరజ్బాగ్ దేవాలో ఉంది. ఇక్కడ దాదాపు 500 సంవత్సరాల క్రితము అక్కన్న మాదన్నలచే నిర్మించబడినదని ఇక్కడ చాలామంది కూడా చెబుతూ ఉంటారు. ఈ దేవాలయం మొత్తం కూడా కేవలం రాతి కట్టడం మాత్రమే ఉంటుంది. ఈ దేవాలయం దర్శనం ద్వారా మీకు ఎటువంటి దోషాలున్నా, ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా కూడా అన్నీ కూడా తొలగిపోయి ఆ సూర్య భగవానుని అనుగ్రహం వలన మీ యొక్క ఇంట్లో ఎల్లవేళలా సకలైశ్వర్యములు, సకల సుఖములు కూడా పొందుటకు అవకాశము ఉన్నది. అదేవిధంగా ఇక్కడ సూర్య భగవానునితో పాటు గజలక్ష్మి అమ్మవారి పక్కనే సూర్య భగవానుడు ఛాయాదేవి, ఉషాదేవి సహితముగా 2 భార్యలను తొడపైన కూర్చోబెట్టుకొని సూర్య భగవానుడు 7 గుర్రాలతో రథసారథితో కలిసి ఇక్కడ మనకు దర్శనమిస్తూ ఉంటాడు. ఈ యొక్క దేవాలయం దాదాపు 500 సంవత్సరాల క్రితం అని ఇక్కడ వాళ్ళందరూ కూడా చెబుతూ ఉంటారమ్మా. ఓకే పంతులు గారు, ఈరోజు పూజలు చేస్తే నవగ్రహాల దోషాలు ఉంటే పోతాయన్నారు. మరి ఎలాంటి పూజలు చేయాలి సూర్య భగవానుడికి? ఈరోజు సూర్య భగవానుడికి మనం సూర్య నమస్కారాలు అని చెప్పి ప్రాధాన్యంగా అందరికీ కూడా తెలిసినటువంటి సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల సకల ఆరోగ్యం అటువంటి ఉన్న సమస్యలన్నీ కూడా తొలగి ఆరోగ్యాలు కూడా కలుగుతాయని తెలుస్తుందమ్మా. అదేవిధంగా సూర్య భగవానుడికి ఇక్కడ ప్రతి ఆదివారం కూడా విశేషంగా అభిషేకం జరుగుతుందమ్మా. ఆ అభిషేకంలో భక్తులు స్వయంగా పాల్గొనవచ్చు. అదేవిధంగా సూర్యునికి ఇక్కడ ప్రతిరోజు కూడా నీళ్లు సమర్పించుకోవచ్చమ్మా. అంటే సూర్యుని ప్రత్యక్షంగా సూర్యుని దర్శనం చేసుకొని తర్వాత బయటకు వెళ్ళి ఒక చెంబులో నీళ్లు తీసుకొని ఆ సూర్యునికి ఆ యొక్క నీళ్ళు చెంబుతోటి
స్వామికి చేసి ఆ నీళ్ళ మొదలు పెట్టుకోవచ్చమ్మా. ఓకే. పంతులు గారితో పాటు భక్తులు కూడా ఉన్నారు, దేవుడిని దర్శించుకోవడానికి వచ్చారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే Right. ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే అండి. నమస్తే మేడం. ఇంకా సూర్యాపేట పురాతన దేవాలయము ఇంకా దర్శికుంటే చాలా ప్రశాంత